నేను సుత్తి పెట్టకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక మీకు ఎక్కడైనా నచ్చితే ఓ లైకో, కామెంటో, సబ్స్క్రైబో చేయండి. 77% నాన్ సబ్స్క్రైబర్లు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అరే సబ్స్క్రైబ్ చేసుకో బాయ్, ఏం కాదు నీకు, మంచి మంచి కంటెంట్ వస్తుంది ఫ్యూచర్లో. ఇక మ్యాటర్లోకి వస్తే ఓ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. అందులో ఒక ఆయనే చాలా కష్టపడి స్ట్రగుల్ అయ్యి చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కాన్ హీరో అయిండు. కానీ ఇప్పుడు ఆయన బండి నడతలే. సో ఏం చేయాలి, పక్క వాళ్ళ బండి దొక్కాలి. ఈయన 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 నడవాలి కాబట్టి పక్క వాళ్ళ బండి దొక్కాలని ట్రై చేసాడు. ఇప్పుడు ఎవరున్నారు ఆయనతో లాగా పోటీగా? ప్రభాస్తోని పోటీ వల్లేక కొన్ని చిల్లర పాలిటిక్స్ ప్లే చేసిండు. అది ఏంటంటే సలార్ డంకి వచ్చింది కదా లాస్ట్ ఇయర్. అప్పుడు ఏం చేసిండు, పీవీఆర్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి సలార్కు మీరు థియేటర్లు ఇవ్వద్దు, డంకికి ఎక్కువ ఇవ్వాలి, అది ఇది అని చెప్పి చెప్పిండు. పాపం వాళ్ళు కూడా భయపడ్డారు, మరి సంథింగ్ జరిగింది. డంకికి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు, సలార్కి తక్కువ థియేటర్ ఇచ్చారు. కానీ ఏమైంది, డంకి డోమర్ గడ్డి వేసింది. వాళ్ళు ఏం చేసిళ్ళు, పీవీఆర్ వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది బిజినెస్. దీని దగ్గర డంకి దగ్గర దమ్ము లేదు. ఏం చేసిళ్ళు, డంకిని వీకి ఊరతల వారేసి సలార్ని ఎత్తే 1000 కోట్లు కొట్టింది. అట్లుంటుంది. దగ్గర కంటెంట్ లేనప్పుడు ఎందుకు ఇలాంటి వేసాలన్నీ? అట్లుంటుంది. ప్రభాస్తోనే పెట్టుకుంటావు నువ్వు. ఇంకా అనుకున్నాడు కావచ్చు ఇక ప్రభాస్తో ఇంకోసారి పెట్టుకోవద్దు అని. ఆయనది అట్లా అయింది. ఇక తెలిసి ఆయన సైలెంట్గానే ఉంటాడు. ఇక ఇంకోసారి ఆయనకు సినిమాలు వస్తాయంటే మళ్ళీ సౌత్ వాళ్ళు వెంబడి పడుతారు వీళ్ళందరూ. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకో ఉన్నాడు ఇక మొన్న బాగా వైరల్ అవుతుండే ఈయన పేరు అర్షద్ వాసి అని, మన ఒరిజినల్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో శ్రీకాంత్ క్యారెక్టర్ చేసిండు. కొన్ని క్యారెక్టర్ చేసిండు, మంచి క్యారెక్టర్లు చేసిండు. బిగ్ బాస్ హోస్ట్ కూడా చేసినట్టున్నాడు. ఇక కానీ కొన్ని ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నాను, అసలు అన్న బండికి ముందుకే కదులుతలేదు. ఇప్పుడు ఏమైంది, ఇక ట్రెండింగ్లోకి రావాలి, ఏదో ఒకటి చేసి నన్ను అందరు నా వేరు వైరల్ కావాలి. అట్లా వైరల్ అయితే ఎవడో ఛాన్స్ ఇస్తారని ఒక చిన్న ప్లే చేసిండు. ఏమన్నాడు, ప్రభాస్ అన్న మీద కామెంట్ చేసిండు. ఎందుకు ఆయన అయితే ఏమన్నాడు, ఏమన్నా పట్టించుకోడు, ఎంతమంది మరుగుతారు కాబట్టి ఆయన ఏం పట్టించుకోడు, కాబట్టి ఆయన మీద పడ్డాడు. ఇక ప్రభాస్ కల్కి సినిమా నాకు నచ్చలేదు, జోకర్లా ఉన్నాడు. ఇక మ్యాడ్ మ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో సరే నీకు నచ్చలేదు, సినిమా నచ్చలేదు అంటే ఓకే, అది నీ ఒపీనియన్, నీకు నచ్చలేదు. మా పూల చొక్కా నాకు నచ్చలేదు. అసలు వీళ్ళకి ఎందుకు నచ్చలేదో మరి వీళ్ళది మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. కానీ నువ్వు జోకర్లా ఉండడం అనే వారికి ఎంతవరకు కరెక్ట్? నీకు ఆయన గురించి ఏం తెలుసు? ఆయన సినిమాలు నువ్వు చూసినావా? డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆ సినిమాలను చూసినావా? అంతెందుకు ఏజ్ఞానం సినిమా చూసినావు నువ్వు? తెలియదు నీకు, చూడవు, ఏదోటి అనాలే అంటే రీసెర్చ్ చేసేంత కూడా ఉండదు నీకు, ఏదోటి అనాలి కదా అన్నావు. ఆయన అసలు ఆయన గురించి ఏం తెలుసు నీకు? ప్రభాస్ గురించి సినిమాల వరకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క చెట్టు 2 చెట్లు పెట్టి ఫోటోలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఆయన 1600 ఎకరాలు తీసుకున్నాడు దత్తత అడవి. ఎవరైనా చేస్తారు అట్లా? ఎక్కడ ఫండ్స్ వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ కోట్లు ఇచ్చేస్తాడు. మీరు ఎప్పుడైనా ఇచ్చిలా? అట్లుంటుంది. నువ్వు కూడా ప్రభాస్ అనేటువంటివి. అందరు అనేటోళ్ళు గట్టిగా మాట్లాడుకుంటే ప్రభాస్ అన్న థియేటర్ పార్కింగ్ కలెక్షన్స్ ఉండదు నీ సినిమా కలెక్షన్స్. నువ్వు కూడా మాట్లాడు. అసలు ఇంకా అపాయింట్మెంట్ దొరుకుతుంది ఆయనది? నోరు ఉంది కదా అని ఏది పడితే మాట్లాడితే మామూలుగా ఉండదు. మరి ఇంకొక మంచి చెప్పాలంటే సీఎం రేవంత్ అనే చెప్పిండు ప్రభాస్ తోపు యాక్టర్ అని. ఇక నువ్వెంత? సీఎంఏ చెప్పిండు నువ్వెంత, నీ మార్కెట్ ఎంత, నీ కథ ఎంత? అట్లా కాదు, కరెక్ట్ కాదు బ్రదర్, అలా మాట్లాడద్దు మీరు. సరే నువ్వు ట్రెండింగ్లో లేకపోతే మంచి దమ్మున్న సినిమా తీసి ట్రెండింగ్లోకి రా, కంటెంట్ ఉన్న సినిమా మా తెలుగు వాళ్ళు ఎక్కువ ఆదరిస్తారు. నీకు దమ్ముంటే అలాంటి సినిమాలు తీయండి. కానీ ప్రభాస్ని కానీ తెలుగు ఇండస్ట్రీని, సౌత్ ఇండస్ట్రీ అంటే మామూలుగా ఉండదు. ఇంకొక ఆయన ఉంటాడు షాహిద్ కపూర్ అని, ఆయన ఏమంటాడు, హిందీ సినిమాలు సౌత్లో ఆడవు కానీ సౌత్ సినిమాలు తెలుగు ఇక్కడ బాలీవుడ్లో ఆడాలా ఎందుకు ఆయన అంటాడు. నీకు దిక్కు లేకపోతేనే మా వరంగల్ సందీప్ అన్నచ్చి తీసిండు నీకు సినిమా, కబీర్ సింగ్ అని. ఈయన కూడా మాట్లాడతాడు. ఇక ఒక్కరేంది ఇట్లే వర్తనే ఉంటారు అందరూ. చేసే దమ్ము లేనప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి అందరికీ. ఇది సంగతి. నాకు కొంచెం ప్రభాస్ అనేసరికి నాకు కోపం అనిపించింది. వీళ్ళది చాలా రోజు నుంచి చూస్తున్నా, సో ఒకసారి మాట్లాడాలనిపించింది, మాట్లాడినా అంతే.